దేశంలోనే ఒక భారీ పరిశ్రమని వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాంటి వాటిని కేంద్ర ప్రభుత్వం నిట్ట నిలువున కోల్చాలని దాన్ని కార్పొరేట్లకి అప్పగించాలని చేసేటువంటి కుట్రలో భాగంగా ఎటువంటి చర్యలు పాల్పడుతుందో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉదాహరణ. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో కీలకమైనటువంటి కోకింగ్ కోల్ ని విదేశాల నుంచి దిగుమతి చేయకుండా మార్కెట్లో ఎక్కువ రేటుకి నాణ్యత లేనటువంటి నాసిరకం కోకింగ్ కోల్ ని వాడటం వల్ల తీవ్రంగా ఉత్పత్తి అనేటువంటి పడిపోయింది. గతంలో 2 బ్లాస్ట్ ఫర్నేసులు ఉన్నప్పుడు 100% జరిగినటువంటి ఉత్పత్తి ఈరోజు 67% పడిపోవడానికి కారకులు ఎవరు. అంతేకాకుండా ఈ క్వాలిటీ వల్ల లోపం వల్ల ఇప్పటి వరకు వైజాగ్ కొన్నటువంటి స్టీల్ బ్రాండ్ నేమ్ ని ఇమేజ్ ని దెబ్బతీయడం అనేటువంటి జరుగుతుంది. మార్కెట్ లో కొనుగోళ్లు పడిపోతున్నాయి, మార్కెట్ లో దాని డిమాండ్ తగ్గిపోతా ఉంది. దీనికి కారకులు ఎవరంటే సిఎండి అట్లాగే యాజమాన్యం వారిని నడిపించే కేంద్ర ప్రభుత్వాన్ని బాధ్యత. ఏ సంస్థనైనా నడిపించేటువంటి బాధ్యత ఆ ప్రభుత్వాన్ని. ప్రభుత్వం ఈరోజు తప్పుడు విధానాల వల్ల ఈరోజు నష్టాల్లోకి కూడా నెట్టడం అనేది జరుగుతుంది. 2 బ్లాస్ట్ ఫర్నేసులు ఉన్నప్పుడు 2025 ఏప్రిల్ మే నెలలో 126 కోట్ల లాభాలు వచ్చాయి. కానీ జూలైలో 3వ బ్లాస్ట్ ఫర్నేస్ జూన్ నుంచి నడుస్తుంది. కానీ జూలైలో వచ్చిన నష్టాలు ఒక్క నెలలోనే 125 కోట్ల నష్టాలు రావడం జరిగింది, ఉత్పత్తి పడిపోవడం జరిగింది. మరి బ్లాస్ట్ ఫర్నేసులు పెరిగి ఉత్పత్తి ఎందుకు తగ్గిపోయింది, దీనికి బాధ్యులు ఎవరు, దీన్ని తేల్చాల్సినటువంటి బాధ్యత ఉంది. నాసిరకం కోల్ని దిగుమతి చేయడం మీద సిబిఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. సిబిఐ దర్యాప్తు చేయండి, ఈ నష్టాలకు బాధ్యులు ఎవరు తేల్చండి, వాళ్ళని శిక్షించండి, అంతేగాని వదిలిపెట్టకూడదు. కానీ ఈరోజు కార్మికుల మీద నేరం నెట్టడానికి నెపం నెట్టడానికి ప్రయత్నం అనేటువంటి చేస్తున్నారు. బ్లాస్ట్ ఫర్నేస్ 3లో సాఫ్ట్ విరిగిపోయి బెల్ట్ కన్వేయర్ బెల్ట్ కట్ అయితే తెగిపోతే దాన్ని కార్మికుల మీద నెట్టాలని సీఎండి ఆరోపించారు. మేము ఛాలెంజ్ చేస్తున్నాం, సీఎండి ఆ బెల్ట్ తెగిపోవడానికి కారకులు ఎవరు, బాధ్యులు ఎవరు ఖచ్చితంగా రుజువుల ఆధారాలతో చూపించాలని కోరుతున్నాం. దీన్ని లేకపోతే దీన్ని కూడా సిబిఐ పరిగణలోకి తీసుకొని దీన్ని కూడా విచారించాలి. ఇది ద్రోహం చేయడం, బెల్ట్లు కట్ చేయడం అనేటువంటి ద్రోహం చేయడం. అందుకని అది ఎవరి వల్ల జరిగిందా లేకపోతే సీఎండి తప్పుడు ఆరోపణ చేశాడు తేలాలి, అంతేగాని దీన్ని వదిలిపెట్టేటువంటి ప్రసక్తి అనేది లేదు. అట్లాగే ఇప్పటిదాకా స్టీల్ ప్లాంట్ పుట్టిన దగ్గర నుంచి కాంట్రాక్టర్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళని తొలగించారు, కార్మికుల్ని తొలగించారు. 6,000 మంది పైగా 10,000 మంది మొత్తం అన్నింటి కూడా బయట నుంచి వచ్చే కాంట్రాక్టర్లకి కట్టబెట్టడానికి ప్రయత్నం అనేటువంటి జరుగుతుంది. ఒక సెంట్రల్ ప్లాంట్ లో మెయింటెనెన్స్ కోసం గతంలో కేవలం 15 కోట్లు ఖర్చు అయ్యాయి. కానీ ఇప్పుడు కొత్తగా చూస్తున్నటువంటి టెండర్స్ లో 85 కోట్లు, అంటే సుమారుగా 6 రెట్లు, 15,90 కోట్లు అవుతుంది. 5 రెట్లు పైన ఈ రోజు రేట్లు అనేది పెంచడం ఎవరి లాభం కోసం, ప్రైవేట్ మీకు కావాల్సినటువంటి బయట కాంట్రాక్టర్ల కోసం ఇటువంటి పనులు చేసి స్టీల్ ప్లాంట్ ని నాశనం చేయాలని మీరు అనుకుంటున్నారా? అందువల్ల ఈ నష్టాలకు కారకులు ఎవరు, ఈ రకంగా రేట్లు పెంచి క్వాలిటీని తగ్గించి స్టీల్ ప్లాంట్ దెబ్బతీయడానికి బాధ్యులు ఎవరో దీన్ని తీవ్రంగా విచారించాలని సిబిఐని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు, దీన్ని సమీక్షిస్తామని, ముఖ్యమంత్రి గారిని కూడా దీన్ని సమీక్షించాలని కోరుతున్నాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ 20 కోసం 11,440 కోట్ల రూపాయలు కేంద్రం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 2,100 కోట్ల రూపాయలు రాయితీలు కల్పించింది. 14,000 కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్ కోసం సాధించి లాభాలు వాటి పెట్టేస్తామని చెప్పని ఇటు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, విశాఖపట్నం ఎంపీ, గాజువాక ఎమ్మెల్యే, కేంద్ర మంత్రుల వరకు ప్రకటనలు పంపిస్తున్నారు. వాస్తవంగా ఈ నిధులు ఏది కేటాయించారో ఆ నిధులు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి కోసం, అభివృద్ధి కోసం కేటాయిస్తే ప్లాంట్ ముందుకెళ్ళేది. కానీ నిధులు స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కోసం కాకుండా జిఎస్టీ పేరు మీద కేంద్రం కొత్తలోకి పోయింది, బ్యాంకు బకాయి పేరు మీద, ఇతరుల పేరు మీద 9,100 కోట్ల రూపాయలు స్టీల్ ఆగిపోయారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టాలంటే ఉత్పత్తి కోసం కావాల్సినటువంటి నాణ్యమైన ముడిసరుకు కోసం నిధులు కేటాయించాలి. యంత్రాలు 30 సంవత్సరాల క్రితం నాటి వాటిని బాగు చేయించాలి, వాటిని మెయింటైన్ చేయించాలి. కొత్త యంత్రాలు అవసరం, కొత్త యంత్రాలు కొనుగోలు చేయాలి. అలాగే ఉత్పత్తి సామర్థ్యంతో నడవాలని చెప్పారంటే మ్యాన్ పవర్ ఈరోజు పెద్ద తగ్గిస్తా ఉన్నారు. మ్యాన్ పవర్ పెంచాలి. ఉన్నటువంటి ఉద్యోగస్తులకి జీతభత్యాలు సకాలంలో ఇవ్వాలి, పూర్తిగా ఇవ్వాలి. ఇవేమీ చేయకుండా మొత్తం నిధులన్నింటి కూడా కేంద్రం తిరిగి లాక్కుపోయి స్టీల్ ప్లాంట్ లాభాలు పడట్లేదు, నష్టాలు కారణం ఖాయమని చెప్పని ఖాయం మీద చూడడం చెప్పింది. ఇది మోసం తప్ప ఇప్పుడు కాదని చెప్పి స్పష్టంగా చెప్పదలుచుకుందాం. స్టీల్ ప్లాంట్ కార్మికుల వల్లే నష్టం జరిగితే లాభం ఎలా వచ్చేంత వరకు స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రం ఆ రోజు 4,890 కోట్ల రూపాయలు కేటాయిస్తే పెట్టుబడి పెడితే ఈరోజు 3 లక్షల కోట్ల రూపాయలు ఆస్తి స్టీల్ ప్లాంట్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 60,000 కోట్ల రూపాయలు డివిడెంట్ పన్ను రూపాయలు చెల్లించింది, ఆదాయం సమకూర్చింది. మరి స్టీల్ ప్లాంట్ కి ఎంప్లాయీస్ పని చేయకుండా, ఆఫీసర్లు పని చేయకుండా, కాంట్రాక్ట్ వర్కర్స్ పని చేయకుండా ఎలా సాధ్యపడింది ఇదంతా కూడాను? అంటే స్టీల్ ప్లాంట్ లాభాలు వచ్చేటప్పుడు, సంపద సమకూర్చేటప్పుడు అది తమ కార్యక్రమం చెప్పుకొని ఈరోజు నష్టాలు కానటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆ నెపాన్ని ఈరోజు కార్మికులు కట్టడం చెప్పినట్టే ఇది ప్రజల్ని పక్కగా పట్టించడం, మోసం చేయడం తప్ప ఇప్పుడు కాదని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మొన్నటి వరకు అధికారులు చెప్పేవాళ్ళు వర్కర్స్ పని చేసేవాళ్ళు కాదని. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్టార్ట్ చేశారు కార్మికులు పని చేయట్లేదని చెప్పి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేశారు కార్మికులు పని చేయట్లేదని చెప్పి. ఇప్పుడు యాజమాన్యత నిర్లక్ష్యం, ప్రభుత్వం పెట్టుబడి పెట్టకపోవడం వల్ల, కొత్త యంత్రాలు కొనకపోవడం వల్ల, మెయింటైన్ చేయకపోవడం వల్ల బెడ్లు తెగిపోతే ఆ నెపాన్ని కార్మికుల మీద లేపడం చెప్పినది ఇంతకన్నా దుర్మార్గం ఏమవుతుంది ఉంటుందండి. కాబట్టి కార్మికుల మీద నెపం నెట్టి కార్మికుల్ని దోషులుగా చిత్రీకరించి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ధ్వంసం చేసి దీన్ని అదాని అంబానీ మిట్టలు బట్టి కార్మికులు కట్టబెట్టే దానికోసం కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తా ఉంది. ఆ కుట్రల్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించకుండా దాన్ని మొత్తాస్పరిత కార్యక్రమం చేస్తుందని చెప్పినది ఈ పరిణామాన్ని నిరూపిస్తున్నాయి. కానీ ఇప్పటికైనా ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకోవాలి. మీరు ఇచ్చిన నిధుల్ని సంపూర్ణంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కోసం ఉపయోగించుకునే విధంగా, అక్రమంగా తొలగించినటువంటి 6,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు తిరిగి విధులకు తీసుకునే విధంగా, మొత్తం వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి నాణ్యమైన ముడిసరుకు కల్పించే విధంగా, నిర్వాస ఉద్యోగాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలి. అప్పుడే మీరు స్టీల్ ప్లాంట్ నిబద్ధత కావాలని చెప్పి ప్రజానికం అనుకుంటారు. లేని పక్షంలో కేంద్ర మోసంలో మీరు కూడా భాగస్వామ్యం ఉన్నారని చెప్పని ప్రజానికం చెప్పాల్సి వస్తుందని చెప్పని ఈ సందర్భంగా చెప్పవచ్చు. మరిన్ని విశాఖ ఉక్కు RNL వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి.